వాళ్ళు పిఎస్కి వస్తారు మీరు కూడా వెళ్ళండి అమ్మా అలా సార్ మాట్లాడతాను నేను మమ్మల్ని ఎలా లేదు కదండి బిఎస్ లో సార్ ఎందుకు రాని ఎందుకు రాని పోలీసులు రేవంత్ రెడ్డి గన్మ్యాన్ అని చెప్పేసి అలా సపోర్ట్ ఉండమని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా సార్ మీకు? మరి ఎందుకు లేడీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు మీరు? ఆయన దగ్గర పడుకున్నాను అని అన్నది అది ఒక్కటి నాకు సాక్షి ఇచ్చేవాడు నాకు డబ్బు కాదు సార్ నేను ఏమంటున్నా అదొక్కటే చూపిస్తాను 10 మందిలో మా అమ్మ వాళ్ళ ఆయన దగ్గర పడుకుంది అని మాట్లాడింది. అదొక్కటే మేము రాము పోలీస్ స్టేషన్ మేము ఎందుకు రావాలి? పోలీసుల ముందే అన్నదట పోలీస్ స్టేషన్ రావడమే పోలీసుల ముందే అన్నదట పోలీసులు ముందే అన్నారు ఏ మాట కూడా అవలేదు నిన్న పోలీసులు కూడా అమ్మా ఎందుకు వెళ్తామండి మేము పోలీస్ స్టేషన్ రమ్మంటారు పిల్లి కూనాలు చూసినట్టు ఆడ చూస్తారు. నిన్న 2:30కి వచ్చాను సార్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ 2:30 నుంచి 7 వరకు ఉన్నాను. ఎవరు వచ్చి మాట్లాడారు సార్? అందరూ బందోబస్తులో ఉన్నారు. మరి అందరూ పోలీసులు ఉన్నారు కదా సార్, కానిస్టేబుల్స్ 3 ఉన్నారు అక్కడ టేబుల్ దగ్గర. నేను ఎస్ఐతో మాట్లాడాలంటే మాట్లాడడానికి అవ్వదమ్మా మీరు ఎస్ఐలతో. ఇప్పుడు సార్ ఫోన్ చేసిన మరి నిన్న ఎందుకు మాట్లాడలేదు సార్? అంటే ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి పోలీసులు ఉన్నారు నిన్న. పోలీసులు మస్తు మంది ఉంటారు అమ్మా అయిపోయి ఎవరు ఉంటే మరి ఎస్ఐని బయట వాళ్ళు కలవడానికి అంటే ఆడే మనుషులు మేము మనుషులం కాదా అక్కడ ఆగో బయట మనుషులు వెళ్ళి ఎస్ఐని కలవచ్చా కలవకూడదా? కలవచ్చు. మరి ఎందుకు కలవనీయలే నన్ను? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకు బందోబస్తులు? నేను ఆల్రెడీ మాట్లాడినప్పుడు పిఎస్ లో ఉండు సిఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు. ఒక లేడీ వచ్చి మాట్లాడినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఇష్యూ ఏంది వాళ్ళ ప్రాబ్లం ఏంది తెలుసుకోకుండా గంటలు ఏడ మాట్లాడింది నువ్వు పోయినావా? నిన్న తెలిసిగా అంత ఆడి కేసు నడుస్తుంది అంత చూడప్పుడు ఎట్లా నిలబడ్డారు వాళ్ళు. అవును కదే డబ్బులు ఎట్లా తీసుకొచ్చారు? డబ్బులు ఏ ఇంటికి వచ్చి తీసుకొచ్చారు? రమ్మని చెప్పి చెప్పడానికి ఆమె కాంపిటీ రేవంత్ రెడ్డి ప్రజాపాలన గన్మ్యాన్లకు వీళ్ళకు వాళ్ళకి ఏమని చెప్పిండా సార్? ఒకసారి మాట్లాడదాం మనమే. ఇదే మాట పొలిషన్లో చెప్పమ్మా. ఓ సార్ మీ సిఐ ఎవరు ఉన్నారు ఇప్పుడు? ఫోటో పెట్టుకొని అందరిని భయపెట్టించి షో చేస్తుండేనా నేను గన్మెన్ నన్ను ఎవరు ఏం చేయలేరు మీరు ఏం చేయలేరు నన్ను అని. ఆమె కోసం మేము 1 hour వెయిట్ చేసాం. ఆవిడ మాత్రం వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతే మేము ఏంటి పిచ్చోళ్ళం అక్కడ? చూడండి అందరు చూడండి పోలీసుల కోసం వెయిట్ చేసా అంటే ఒక మీనింగ్ ఉంటది. నాకు 7-8 లక్షలు డబ్బులు ఇవ్వాలి. నాకు 7-8 లక్షలు డబ్బులు ఇవ్వాలి నాకు. మేము డబ్బులు అడిగితే మా మీద ఉల్టా కేసులు. మా అబ్బాయి పెళ్ళి అయింది మొన్న 30వ తారీఖు నాడు 22వ తారీఖు నాడు వాళ్ళ అమ్మాయిని ఎలిగేషన్ చేస్తున్నాను కేసు పెట్టింది. నేను సిఎస్ఆర్ తో మాట్లాడినా మాట్లాడినా నేను వాళ్ళు కిందికి వచ్చి మేము పోలీస్ స్టేషన్కి వస్తాం సార్. మేము వస్తాం పోలీస్ స్టేషన్కి వస్తాం. మా మీడియాస్ వస్తే అన్ని వస్తాయి. కానీ వాళ్ళ ఆయన కిందకి వచ్చి అవును ఈవిడతో నాకు సంబంధం ఉంది ఒక్క మాట ఒక్కటే మాట నేను ఎక్స్ట్రా కూడా ఈమెతో నాకు సంబంధం ఉంది అని ఒక్క మాట వాళ్ళ ఆయన రావాలి సార్. పరువు తీసిన తర్వాత పోలీస్ స్టేషన్ లోకి ఏం చేయాలి సార్? మేము లేదు నాకు ఇప్పుడు ఇట్లా అవుతుందని చెప్పి మేము వచ్చినామా నీకు చెప్తున్నాం వాళ్ళకి అందరికి ఇవ్వమని చెప్పి నువ్వు కూడా దాన్ని కట్టుకొని నువ్వు కూడా విఘ్నం చూసుకొని నువ్వు మమ్మల్ని కూడా ఇట్లా అంటే ఇప్పుడు నా పరువు పోయినా అనవసరం. నేను ఏమంటున్నా వాళ్ళు వస్తామంటారు పోలీసు చూపించమన్నాడు మేము వస్తాం పోలీస్ స్టేషన్ కి. ఇదే
ఇదే మాట కంప్లైంట్ రాసి వద్దు నేను రాశాను. కంప్లైంట్ నేను రాసి రాశాను. ఇలా పోలీసుల మీద నమ్మకం పోయి నిలబడ్డారు కదా సార్ వాళ్ళు. నమ్మకం పోయేటట్టు ఎట్లా చేస్తారు మీరు? వాళ్ళు అనేది ప్రజాపాలన అని చెప్పేసి అంటే ప్రజలందరూ నమ్మకం వేసుకునే పాలన కావాలి కదా. అనేది ఏంటంటే ఆమె హాఫ్ అన్ అవర్ వచ్చి వెళ్ళిపోయిందట, వీళ్ళనేమో సాయంత్రం మమ్మల్ని వరకు పట్టించుకోలేదు ఉంచారట. అక్కడ. ఆ ఒక్క ప్రూఫ్ చూపించమనండి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్ళి సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూడండి, నేను ఎంతసేపు అక్కడ ఉన్నాను, ఏం మాట్లాడాను, సీఐని కలుస్తా అంటే కలవనిస్తలేదు. నా తరపున ఎవరినన్నా కాల్ చేపించి మాట్లాడిస్తే ఎందుకంత హుషారు చేస్తున్నారు, ఎందుకంత షో అప్ చేస్తున్నారు మీరు? ఏం మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకొని ఏమైనా చేసుకోవాలని ఉందా? ఆమె మాట్లాడుతుంది, మేడం చెప్పేది వినండి ఫస్ట్. అంటే ఓకే వాళ్ళ ఆయనే చేస్తారు కాబట్టి ఆమె మేడం అన్నారు, ఓకే మేము ఏం చేస్తారు కాబట్టి మేము చిల్లర వాళ్ళ కనిపించాం, అది కూడా ఓకే మాకు. అంటే పోలీస్ స్టేషన్ లో ఇద్దరు మాట్లాడొచ్చు, రైట్? డబ్బున్నా డబ్బు లేకపోయినా నీకు న్యాయం కావాలంటే నువ్వు మాట్లాడే రైట్స్ నరసింహ సార్ అన్నారు. కాదు మీరు పోలీసు కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అమ్మాయిని పట్టుకొని షో ఆఫ్ చేస్తుంది అనడం చాలా కాదు అన్న ఒక నిమిషం, మీరు పోలీస్ కదా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు అతనికి డబ్బు ఉంది, నా దగ్గర డబ్బు లేదు, నాకు న్యాయం కాదు. ఇప్పుడు ఆయనే మాట్లాడాలా, నేను కూడా మాట్లాడొచ్చా? డబ్బు విషయం కాదమ్మా ఇది. ఆయన ఎందుకు నన్ను మాట్లాడలేదు? ఆమె చెప్తుంది కదమ్మా, ఆగండి, ఆమె చెప్తుంది కదా, వినండి, ఆమె చెప్తుంది కదా, చెప్తుంది కదా. ఆమె మాట కాదు, మా మాట లేదు అక్కడ. నీ వర్షన్ నువ్వు చెప్పను ఒకటి. చెప్పనియలేరనే కదా సార్. వీళ్ళు ఇంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు? 2 రోజుల నుండి డ్యూటీ పని చేసుకుని ఇలా పెంట చేసుకుని ఇక్కడ నిలబడాల్సిన అవసరం ఏముంటది వాళ్ళకు? నాకే మా పరువులు ఉండవా? ఇప్పుడు ఎన్ని చేస్తారో మేము మొత్తం పోలీట్ నాకు అది ఒకటి వీడియో ఉందన్నది, ఒక్కటికి ఇక్కడ 10 మందిలో చూపించేమనండి. నాకు ఆవిడ ఇచ్చి ₹1,00,000 కూడా నాకు రూపాయి వద్దు. నేను 10 కొంపల్లోనే ఒక్క సంవత్సరం కష్టపడితే ₹1,00,000 సంపాదించుకుంటాను. 10 ఇల్లు నెలకి ఇంట్లో కూర్చోకుండా నేను కష్టపడితే నా ఓపు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర పడుకొని నేను సంపాదించుకోలేదు. నేను కష్టపడి గిన్ని దోముకొని దానికి ఇచ్చాను, ₹1,00,000 చేతిలో పెట్టాను. నువ్వు నా మొగుడు దగ్గర పడుకున్నా నేను చెప్పు తీసి కొడతానే బజార్దానా అని అడిగింది స్టేషన్లో. కానీ నాకు నరసింహ స్వామి ఆ సార్ కూడా అక్కడ ఉన్నాడు. వినండి, ఈ మాటలు పోలీసులు ముందు మాట్లాడితే రైతేనా? బజార్ దాని చెప్పు తీసుకొని కొడతాను, నా మొగుడు దగ్గర పడుకున్నా, ఇవన్నీ పోలీసులు ఏం చేసిరమ్మా? సార్ రైతే. అంత ధైర్యం ఉంటే వాళ్ళు గీడ ఎందుకు చేస్తుండే? నిన్న నాడే చేస్తుండే. రాయొచ్చు కదా పిటిషన్ రాయి. సార్ పోలీసుల గురించి తెలియదు కదరా సార్. వాళ్ళకి ఇంత షో ఈడికి వచ్చి ఇలా నిలబడాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? వాళ్ళు అదే అంటారు, ఇట్లా వీళ్ళకి అందరికి తీసుకొచ్చి నాకు ఎన్ని పైసలు అడగలేని చెప్పి ఆమె బాగా మీడియా ముంగడికి వచ్చి చెప్పుకోండి. ఆమె జెన్యునే కదా, ఈమె ఇష్యూ ఈమె చెప్పుకుంది. ఆమె వర్షం చెప్పమన్నాడు. లక్షలు తీసుకున్నది ఉల్టా నా మీద కేసు పెట్టడం అంటే రేవంత్ రెడ్డి చెప్పిండో ఏమో పైసలు తీసుకోండి ఎగ్గొట్టురని. మాట్లాడదాము, నా ముఖం ముందర వచ్చి మాట్లాడమను. 5 లక్షలు ఇచ్చిందా 10 లక్షలు ఇచ్చిందా? నువ్వు పొలిషన్ పోయినావా? మాట్లాడినా నేను సార్తో మాట్లాడినా సార్తో. ఇప్పుడు ఆ వీడియో ఒకటి మాకు చూపించమనండి అంతే. ఎక్కడి నుంచి వెళ్ళదు సార్, ఇక్కడే ఉంటది. మీరు ఎంతమంది పోలీసులు వచ్చినా సరే నాకు మా అమ్మ వాళ్ళ ఆయనతో పడుకున్న ప్రూఫ్ కావాలి. అది ఉన్నది అన్నది ఆవిడ, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలి. ఎందుకంటే